పంచాయతీ దాంట్లో పెట్టిస్తామని చెప్పి 5 వర్కులు పెడితే 2 వర్కులు ఇచ్చారు. ఎంపీ గారు ఫ్లైఓవర్ ఇటు మూవ్ అవుతుంది. అప్పుడు ఆ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ దగ్గర ఏరియా నల్లదెబ్బ రోడ్డు అడిగారు ప్లాన్ రవిచంద్రన్ గారు అదేదో ఉపయోగపడుతుందంట. ఆవిడకి ఉపయోగపడుతుందంట. మీరు ఎక్కడ మీకు ఉపయోగం లేకపోతే అలాగే రోడ్ అయిన తర్వాత చెప్తారండి. అయిపోయిన తర్వాత ఏదన్నా డబ్బులు అయితే ల్యాబ్ మేము ఇస్తాం. అవసరం అయితే మళ్ళీ కొనుక్కో. దాంట్లో ఎక్కడ మీరు మరి మనం ఇప్పుడు చూస్తున్న రోడ్డు ఏదైతే బిషప్ హౌస్ రోడ్డు సెంట్ ఆన్స్ ముందు నుంచి ఏదైతే సత్రంపాడు అడ్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ రోడ్డు రమారమి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు పడతాం అనేది ఏం లేదు. గత 15 సంవత్సరాలుగా ఈ రోడ్డుని పట్టించుకున్న నాదుడే లేదు. మరి ఇది ఏంటంటే యుద్ధ ప్రాతిపదిక మీద మేము రాన్తోటి ఈ రోడ్డు ఆవశ్యకతను గుర్తించాం. ఏదైతే ట్రాఫిక్ పడుతుందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీనికి ఇమీడియట్గా R&B వాళ్ళతో ఏదైతే దీనికి ప్యాచీ వర్కులు చేయడానికి కుదరదని చెప్పి ఈ రోడ్డుని శాంక్షన్ చేయడం, సీసీ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది సీసీ రోడ్డు అని అంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా 2 విధాలుగా ఏదైతే కొంత అయిన తర్వాత మళ్ళీ 90 లక్షల రూపాయలు అవసరం అనుకుంటే R&B మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా అడగడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన స్తంభాలు ఏదైతే కరెంటు పోల్స్ రమారమ్మి 26 తీయడానికి మరి ఇబ్బందికరమైన ఈ రోడ్డు వేయడానికి కూడా డ్రైన్ టు డ్రైన్ వేయాలంటే 26 స్తంభాలు మార్చవలసి వస్తుంది. దానికి కూడా మరి ఎస్టిమేషన్ వేస్తే 5,20,000 అయింది. అది మున్సిపాలిటీ నుంచి మళ్ళీ ఏదైతే R&B వాళ్ళకి ఇస్తేనే కానీ అది చేయరు. అది కూడా గత వారం రోజులుగా ఆ పని కూడా చేస్తుంది. కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోడ్డు శాంక్షన్ ఎన్నాళ్ళు అయినప్పటికీ కూడా అవ్వలేదని చెప్తున్నారు. ముందుగా వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడటం కాదు, ఏది యుద్ధపాతిపాత మీద ఏదైతే రోడ్లు ఇప్పటి వరకు అయినాయో, ఏదైతే మాట అన్నామో ఆ మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తాయి ఏ రోడ్లు వేశారు, ఎంతవరకు వేశారని. ఇది ఫస్ట్ లేయర్ వేస్తున్నారు. దీని మీద 10 అంగుళాలు మళ్ళీ సిమెంట్ కాంక్రీట్ వేయటం జరుగుతుంది. ఈ రోడ్డు రమారమి 40 సంవత్సరాల వరకు చెక్కు చెదరకోకుండా ఉండేటట్టుగా మరి ప్రణాళికలన్నీ కూడా తీసుకుని ఇది మనం చేయడం జరిగింది ఆలోచించి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు, ఎప్పుడు కూడా ఫ్యూచర్లో దెబ్బతినకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. దీన్ని తెలుసుకోకుండా అవగాహన లేని మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం ఏముండదు. ఏదన్నా సరే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మాట్లాడితే ప్రజలకు కూడా అర్థం అవుద్ది. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలకు ఏ అవసరం కావాలనేది మనం చేస్తున్నాం. నిజంగా వాళ్ళు ప్రజలకి సమస్య ఉంటే ఆ సమస్య మా దృష్టికి కూడా తీసుకొస్తే డెఫినెట్గా ఆ సమస్య తెస్తాం. ఇంట్లో కూర్చుని మాట్లాడేవాళ్ళు మాటల వల్ల ఉపయోగం ఏముండదు. ప్రజల సమస్యలు మేమేం కాదు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా తీర్చొచ్చు, మేము కూడా అభినందిస్తాం. డెఫినెట్గా వాళ్ళకి ఆ సహాయం చేసే దాతృత్వం ఉన్నట్టయితే ఏదన్నా ఒక రోడ్డు వేస్తామంటే ఆ రోడ్డుకి కూడా వాళ్ళు పేరు పెడతానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ రోడ్డు వేయించమని చెప్పి కూడా కోరుతుంది.